రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీ బస్ స్టేషన్ నుంచి తూకుంట వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా ఆల్వాల్ రైతు బజార్ భూములకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని సమీప గ్రామాల ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్కు విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఆల్వాల్ రైతు బజార్ భూమిని సేకరిస్తున్న నేపథ్యంలో తమకు మరో చోట మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, మెదక్, నల్గొండ జిల్లాలో సరిహద్దు గ్రామాల కూరగాయల రైతులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ చుట్టుపక్కల సరిహద్దు గ్రామాలలోని రైతులు గత 30 ఏళ్లుగా కూరగాయలను పండించి ఆల్వాల్ రైతు బజార్లో వాటిని అమ్ముకుంటున్నామని అన్నారు. ఆల్వాల్ రైతు బజార్ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండటం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు బజార్లు దూరంగా మరో చోటికి మార్చకుండా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ దాదాపు 1000 మంది రైతులు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్కు అందించారు. రైతు బజార్ సమస్యను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను అని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. చూసుకో నాదేముంది మాట్లాడి ఒకవేళ అది ఓకే అన్నారు అనుకో ఇమీడియట్ గా ల్యాండ్ ఇప్పించేస్తాం మీకు. అంటే నాకేమి ఇష్టం అండి ఈ మధ్యకాలంలో ఎక్కడ పోయినా కూడా ఇట్లా కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి బాత్రూమ్లు కట్టి అవన్నీ బాత్రూమ్లు కట్టి అందరికి నీళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఒక మంచి పెద్ద బిల్డింగ్ కడితే దాంట్లో ఎక్కువ మంది ఉండొచ్చు. 2-3 ఫ్లోర్లు కడితే జనాలు పోయి ఏడాడు కొనుక్కుంటారు కదా, కొనుక్కుంటే అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి కనీసం ఒక ఫస్ట్ ఫ్లోర్ అనే పెట్టాలా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన బయటపల్లి మార్కెట్ ఉంది కదా, మార్కెట్ కూడా కాంప్లెక్స్ కడుతున్నాం, దాంట్లో కూడా కట్టిస్తాం. చట్టం మొత్తం మార్చేస్తా, దేవుడు ఆశీర్వాదం మీ అందరూ మొత్తం మార్చడానికి వచ్చిన మొత్తం చేంజ్ చేసి ఇస్తాం, మీకు కూడా చేసి పెట్టాం.